ఆది సాయి కుమార్ కథానాయకుడిగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన మూవీ సంబాల యుగంధర్ ముని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాని December 25న గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో వేసిన ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ రావటం, మొదటి రోజే హౌస్ఫుల్ కలెక్షన్స్ తో చిత్రం దూసుకుపోతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గురువారం నాడు సక్సెస్ సెలబ్రేషన్స్ ని చిత్ర యూనిట్ నిర్వహించింది. అది భయ్యా, థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ సార్ నిజంగా ఫిలిం ప్రమోషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి నిన్నటి నుంచి ఈ రోజుకి మీ ఫేస్లో మేము ఎక్స్ప్రెషన్స్ గమనిస్తుంటే మేము రిలీఫ్ అవుతున్నాం సార్. ఎక్కడున్నారు సార్ అంటే సారే కదండి, ఫ్యామిలీ మొత్తం కూడా ఫిలిం ఆడాలని షోల్డర్ మీదకి తీసుకొని ఆ సినిమాని ప్రమోట్ చేసి జనాలకి బాగా రీచ్ అయ్యేలా చేశారు. సో సార్, మీ ఆనందమే మా ఆనందం సార్. నిజంగా సార్, మీరు అన్నట్టు మీకు పుత్రోత్సాహం, మాకు విజయోత్సాహం, మా అందరికీ, మా టీం అందరికీ ఉత్సాహం. ఉత్సాహం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టైంలో నేను డిఓపి ప్రవీణ్ గారి గురించి కూడా చెప్పాలి. థ్యాంక్ యూ సార్, సపరేట్గా కేర్ తీసుకొని తను చేసిన వర్క్ అద్భుతంగా తీశారండి ఫిలిం. అండ్ నేను కూడా టీవీ నుంచి వచ్చాను అని అంటే ఇంతకుముందు 2 మూవీస్ చేశాను. బట్ నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. లైక్ అంటే ఈ కట్అవుట్కి మంచి క్యారెక్టర్ పడితే బాగుంటుందని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. వెయిట్ చేశాను, చాలా ఇయర్స్ వెయిట్ చేశాను. నేను అప్పుడు ఆయన్ని కలవడం ఎప్పుడైతే జరిగిందో, ఆయన నాకు కథ చెప్పడం జరిగిందనమాట. అప్పుడు అసలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చేసిన తర్వాత కూడా నేను నమ్మలేకపోయాను, ఇది నేనేనా, ఇది నేను చేయగలనా అని అనుకున్నాను. కానీ అద్భుతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా క్రియేట్ చేశారండి. అసలు స్క్రీన్లో నన్ను నేను చూసుకున్నప్పుడు, అండ్ నా వైఫ్ పక్కనే ఉంది, ఇలా భయపడుతూ చూసింది అనమాట, చెయ్యి ఇలా పట్టుకుంటూ. అండ్ నేను ఈరోజు నైట్ నేను ఈ పక్కన పడుకోను అని చెప్పింది. దయచేసి నువ్వు దూరంగా పడుకోలేకపోతే వేరే రూమ్లో వెళ్ళి పడుకో అని చెప్పింది. అంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారండి. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇది థియేటర్లో చూడాల్సిన ఫిలిం. అతను ప్రొడ్యూస్ చేసుకొని డైరెక్ట్ చేసి ఫస్ట్ సినిమా చేశారు, సెకండ్ సినిమా చేస్తున్నారు. నేను శంబాల ఇనీషియల్గా టీజర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనుకున్నాను. నెక్స్ట్ డే ఇతను ఫోన్ వచ్చింది, అంతా శివేచ్ఛ. ఫోన్ చేశారు, వచ్చారు, కథ నరేట్ చేశారు. ఫస్ట్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే ఇతను చాలా ప్యాషనెట్ అని. నన్ను చాలామంది క్వశ్చన్లు అడుగుతారు, ఈ సినిమా ఆ సినిమా అది ఇదని. అండ్ ఆల్సో ద సపోర్ట్ స్టాఫ్ కూడా అండి, అంటే దే డిడ్ ఎక్సలెంట్ జాబ్. లాస్ట్ 1 వీక్ నుంచి అయితే ఐ డోంట్ థింక్ దే హ్యావ్ స్లెప్ట్, దే వర్క్డ్ టైర్లెస్లీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ నేను ప్రీ రిలీజ్లో చాలా థ్యాంక్స్ చెప్పేశాను, మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఈ క్యారెక్టర్లో చాలా గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి అప్రిసియేషన్ వస్తుంది అంటే డెఫినెట్లీ ద రైటింగ్. హీ గేవ్ అస్ ద వండర్ఫుల్ రైటింగ్ అండ్ ప్రతి క్యారెక్టర్కి కూడా హీ గేవ్ అ పర్పస్ టు సర్వ్. సో ఇలాంటి సినిమాలు చాలా కొద్దిగా వస్తాయండి. వచ్చినప్పుడు మీ ఆదరణ, మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. అండ్ మీరు మరొకసారి ప్రూవ్ చేశారు దట్ యూ ఆర్ దేర్ ఫర్ అ గుడ్ ఫిల్మ్ అని. అండ్ సీయింగ్ ఆల్ ద హౌస్ఫుల్స్ మేక్స్ అస్ రియలీ హ్యాపీ. సో ఇదే ఆదరణ, ఇదే సపోర్ట్, ఇదే హౌస్ఫుల్ ఎనర్జీ మళ్ళీ మేము ఇంకా చాలా ఒక లాంగ్ రన్లో కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ. అండ్ సాయి కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఓకే అయిన వెంటనే నేను ద వెరీ ఫస్ట్ పర్సన్ నేను చెప్పిందంటే సాయి కుమార్ సార్కి దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అని. హీ వాజ్ ద పర్సన్ హూ జెన్యూన్లీ విష్డ్ మీ ఆల్ ద లక్. సో ఈరోజు సీయింగ్ హిమ్ హ్యాపీ మేక్స్ ఆల్ ఆఫ్ అస్ హ్యాపీ. సో ఆది గారు, నేను ప్రీ రిలీజ్లో చెప్పాను, యూ విన్, వి ఆల్ విన్ అండ్ ఐ వాంట్ యూ టు విన్ అని. అందరికీ సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్ ఉంది, అందులో మాట్లాడతాను. వన్ గుడ్ థింగ్ ఏంటంటే అండి, నిన్న ప్రీమియర్స్ పడే అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్సు, హౌస్ఫుల్స్. అలాగే ఇవాళ మార్నింగ్ కూడా చాలా చోట్ల హౌస్ఫుల్స్తో స్టార్ట్ అయ్యి అండ్ మధ్యాహ్నానికి మళ్ళీ హౌస్ఫుల్స్ పడుతూ ఇప్పుడు వైజాగ్లో అన్ని చోట్ల హౌస్ఫుల్స్, గాజువాక్లో హౌస్ఫుల్స్, అండ్ ఇప్పుడు ఈవినింగ్ విజయవాడ హౌస్ఫుల్. సో అలాగే విమల్, అర్జున్ అన్ని చోట్ల మంచి హౌస్ఫుల్స్తో ముందుకెళ్తుంది. అండ్ చాలా కాంపిటీషన్తో రిలీజ్ అయింది సినిమా. సో ఆ కాంపిటీషన్ తట్టుకొని ఈరోజు సినిమా కొంచెం థియేటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ హోప్ అందరూ కూడా ఈ సినిమా థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షో హాలు నిండినది,
అని చూడంగానే అదొక గ్రేట్ ఫీల్. సో మన సినిమాకి ఈరోజు థియేటర్లో కూర్చుని జనం మన కోసం చూస్తున్నారు అని. సో వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి మనం నిజంగానే ఒక మంచి సినిమా చేసి వాళ్ళకి రీచ్ అవ్వగలిగితే ఇంకా వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. అలాగే నన్ను 6 ఏళ్లలో యాజ్ అ హీరో నాకు తెలిసి ఏదైనా 54 సినిమాలు హీరోగా చేశాను నేను 6 ఇయర్స్లో. అంటే దగ్గర ఎవ్రీ ఇయర్ 8 ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు నేను. నాకేంటంటే ఇందులో లాగే డ్యూయట్లు లేవు, ఎప్పుడు నాకు డ్యూయట్లు ఉండేవి కాదు. ఉన్న ఒక్క డ్యూయట్ ఎవర్ గ్రీన్ డ్యూయట్ అయిపోయింది, అసలేం గుర్తుకు రాదు. సో డైలాగులు ఫైట్లు 54. సరే ఓకే డన్. కాదు చెప్తున్నా ఒకటే నా జర్నీ చెప్పుకుంటున్నా. సో ఈ ప్రాసెస్లో సో ఆది ప్రేమ కావాలి మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టి అసలు నిన్న యూ డోంట్ బిలీవ్ నేను చిన్నపిల్లలాగా శంబాలా టీ షర్ట్ ఒకటి వేసుకుని